దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, గ్రహణ సమయంలో చక్కటి హోమాలు నిర్వహించారు కదా. రుద్రాభిషేకాలు గాని, హోమం గాని చాలా చక్కగా నిర్వహించారు. చక్కగా మనం షూట్ కూడా చేసుకున్నాం, చూపించాము. అయితే అది అయిన తర్వాత ఎనర్జీని కూడా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. మరి చేసేస్తారా? అడిగో కదా నువ్వు ఆ రోజు. హోమం చేస్తారు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తారు, చెయ్యాలి. మరి చేసేస్తారా? ఇప్పుడు బోళంతా తెచ్చుకున్నాను, ఉంచుకుంటే లావ్ అయిపోతుంది. నేను అవ్వను, నాకు ఇష్టం లేదు. అలాగే ఉంటారు. ఇచ్చేయాలి. మరి అలా ఇచ్చేయాలి అంటే నేను ఒక పదార్థాన్ని మీకు ఇవ్వాలంటే మీ చేతులు శుభ్రంగా ఉండాలి. అలాగే పాలు పోయాలంటే గిన్నె, పాత్ర శుభ్రంగా ఉండాలి. కాబట్టి పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అనేది చాలా అవసరం. అందుకని మనం చేయాల్సింది ఏంటి? శుద్ధి ప్రక్రియ, క్లెన్సింగ్. అంటే మీరున్న పరిస్థితులు, మీరున్న వాతావరణం మిమ్మల్ని మలినుల్ని చేసింది. మనం చూస్తున్నటువంటి న్యూస్, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మానసికంగా, శారీరకంగా మలినమై ఉన్నాం. ఎందుకు మన ఇంట్లో గొడవలు కూడా పడుతున్నాం అంటే అది కూడా మలినం కింద కన్సిడర్ చేయొచ్చా? 100% వైబ్రేషన్స్. మీరు చదివారు కదా ఓషో బుక్ లో, ఒకే శబ్దాన్ని ఈ గదిలో మనం రిపీట్ చేస్తే ఈ వాతావరణం మారుతుంది. మనం అందులో చదివిన ఒక ప్రక్రియ కూడా చేసాను మొన్న. చెప్తారు జలాన్ని చేసే ప్రాసెస్ చేసే, అసలు అద్భుతం, అదిరిపోయింది. దాని గురించి అంతే ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఎనర్జీని పొందాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే దానికి తట్టుకునే కెపాసిటీ కావాలి. దానికి కావాల్సినటువంటి మదర్ బోర్డు, ఇవన్నీ మనం ఒక రేడియో అనుకుంటే ఈ ఫ్రీక్వెన్సీని తట్టుకోవడానికి మన శరీరం క్లెన్స్ అయి ఉండాలి. దాంట్లో ప్రధానంగా ఏంటి అంటే ఆవేశం, కోపం, ఈర్ష్య, ద్వేషాలు. మనకి ప్రధానమైనటువంటి చక్రాలు 7. ఏంటవి? మూలాధారము, స్వాధిష్టానము, అనాహత, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, శిరస్. అదే ఇప్పుడు ఇవి కాకుండా ఇక్కడ ఒక 2 చక్రాలు ఉంటాయి. దీన్ని లివర్, ఇక్కడ ఒక 2 చక్రాలు ఉంటాయి. స్ప్లీన్. నాభికి ఎగ్జాక్ట్ గా వెనక వైపు మింగ్ మెయిన్ చక్రం అని ఉంటుంది. అది మూలాధారం నుంచి వెనక నుంచి, అంటే మన కుండల్ని ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ ఫ్రంట్ ఉండే చక్రాలు, వెనకాల ఉండే చక్రాలు. ఇక్కడ అనాహత ఇక్కడ ఉంది, ఇది ఫ్రంట్ అనాహతం. ఇదే చక్రం వెనకాల ఇంకోటి ఉంటుంది, బ్యాక్ అనాహతం, వెనుక అనాహతం. ఈ ఎదురున్నటువంటి అనాహతంతో శక్తి పంపించాం అనుకో, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే అంటే శక్తిని పంపించాలంటే వెనక ఉండేటువంటి అనాహతం. అలాగే ఈ మణిపూరకానికి, అనాహతానికి మధ్యలో ఇక్కడ ఒక చిన్న చక్రం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇది కనెక్ట్ అయితేనే మన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీన్ని సోలార్ ఫ్లెక్సస్, మినీ సోలార్ అంటారు. ఇది మణిపూరకాన్ని సోలార్ కూడా అంటారు. ఇది మినీ సోలార్. ముందు వెనక 2 చక్రాలు ఉంటాయి. ముందు చక్రం ఏమో భౌతికమైనటువంటి పరిస్థితులు, వెనక చక్రం మానసికమైనటువంటి పరిస్థితి. ఎవరి మీదైనా కక్ష, గ్లెడ్జ్ పెట్టుకున్నాం అనుకో, వెనకాల చక్రం పెద్దదై ఉంటుంది. కక్ష, ఇవన్నీ లోపల. ఫ్రంట్ భౌతికం అంటే గ్యాస్ట్రిక్, లివర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఫ్రంట్ చక్రంలో ఉంటాయి. దీని ద్వారా మన భౌతిక శరీరాన్ని, అంతర్గత శరీరాన్ని శుద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ ని క్లెన్స్ చేయొచ్చు ఎనర్జీతో. అంటే లోపల లివర్ ఉందమ్మా. మీరు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అంటే ఒక విషయం, అల్ట్రా స్కానింగ్ ఏమంటారు, అల్ట్రాసౌండ్ లివర్ మీద పెట్టినప్పుడు ఆ లివర్ చేసే సౌండ్స్ ని బట్టి ఒక షేప్ గీస్తుంది మిషన్. శబ్దమేగా, తరంగము. ఇప్పుడు ఇక్కడ కాంతి తరంగాన్ని పంపించడం ద్వారా లివర్ ని డీటాక్స్ చేయొచ్చు. లైట్ తో ఎలా కాంతి తరంగం ఎలా పంపించగలుగుతారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏసీ ఆఫ్ చేసి ఆ కాంతి ఉంటే ఏమవుతుంది, మనకి వేడొచ్చి ఏమవుతుంది, చెమట వస్తే ఏమవుతుంది, వాటర్ బాడీలోంచి ఒకటి ఎలిమినేట్ అవుతుంది, స్కిన్ లో ఉన్నటువంటివి బయటకు వస్తాయి. చెమట పట్టడం మంచిది. ఎందుకు అంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు చెమట ద్వారా విసర్జన పడే, అప్పుడు వెళ్ళి కడుక్కుంటే జిడ్డుగా ఉంటుంది. అంటే లోపల నుంచి ఏమొచ్చింది, ఆయిల్ వేస్ట్ మెటీరియల్ బయటకు వచ్చింది. క్లెన్సింగ్ అంటే అది కాంతి తరంగమేగా.
ఇది భౌతికంగా మనం సృష్టించినటువంటి వేడి ద్వారా వచ్చింది. అలాగే అంతర్గతంగా ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి తరంగాలు, బయోమాగ్నెటిక్ వేవ్స్ తరంగాల్ని పంపించడం ద్వారా, ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఉంది. ఆ సిస్టమ్ ఉంది, ఆ ప్రక్రియ మన ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. మన ఇద్దరి మధ్య ట్రాన్స్ఫర్ అయ్యేది ఏంటి? బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, భూ అయస్కాంత తరంగాలు. మన ఎర్త్ తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనలో ఆ తరంగ దైర్ఘ్యాన్ని ఇచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ అయితే ఫ్రెండ్షిప్, విరోధం అయితే విరోధం. ఎమోషన్సే కదా మాటల రూపంలో. అలా మనం క్లెన్జింగ్కి వెళ్తాం. సోలార్ ఫ్లెక్సస్ ద్వారా క్లీన్ చేసుకుని శరీరాన్ని, అప్పుడు ఎనర్జీని, అంటే మీకు నేను ట్రాన్స్ఫర్ చేయాలంటే పాత్ర శుద్ధి ఉండాలి కాబట్టి క్లెన్జింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. అంటే రెగ్యులర్ గా మనం ఈసారి వీలైతే మానసిక సమస్యలకి, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా హీలింగ్, క్లెన్జింగ్ పెట్టి క్లీన్ చేయొచ్చు. రెగ్యులర్ గా మన వాళ్ళందరికీ చేస్తే వాళ్ళు అది చూస్తూ కూడా క్లెన్స్ అవుతారు. సామూహికంగా చేసే ప్రక్రియలు ఉన్నాయి. ఇది ఇంకా ఇప్పుడు ఆ సమయం బయటపడింది, అవసరం వచ్చింది. అంటే సమస్యలు ఎక్కువైనాయి జనాలకి, వాళ్ళకి ఆ మానసిక సాంతనం ఇవన్నీ అవసరం కాబట్టి రెగ్యులర్ గా నేను మొన్న చేసిన వాటర్ ప్రక్రియ ఏదైతే ఉందో, ప్రతి పౌర్ణమికి ఆ ప్రాసెస్ చేసి దాన్ని నేను తీర్థం కింద ఇవ్వాలి అని డిసైడ్. చాలా బాగా వచ్చింది అది వాటర్, అద్భుతం. తీసుకొద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వాటర్ తీసుకొస్తాను. ఆ క్లెన్జింగ్, ఆ క్లారిటీ, ప్యూరిటీ అద్భుతంగా వచ్చింది. అద్భుతం. చూద్దాం అయితే, దాని గురించి కూడా తెలుసుకుందాం. సరే, అయితే ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ క్లెన్స్ అవ్వాలి, మన బాడీ కానీ మన మైండ్ కానీ క్లెన్స్ అవ్వాలి అని అంటున్నారు. మరి క్లెన్స్ చేస్తారా? ఫస్ట్ క్లెన్జింగ్ వీడియో ఒకటి చేసుకున్నాము, తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దాం. రైట్, అంటే కలిపి చేస్తే పెద్ద లెంగ్త్ ఎక్కువ డిస్టర్బెన్స్. యా, సో ఫస్ట్ ఒకసారి క్లెన్స్ చేసేస్తారా? 100%. సో ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, అంటే మనకి ఎనర్జీ బాడీ, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ అని మనకి 5 కాజెస్ ఉంటాయి. 5 బాడీలు: అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశం. వీటిలన్నింటిలో కూడా శుభ్రంగా క్లెన్స్ చేసుకుని, హ్యాపీగా క్లెన్స్ చేసుకుని. రైట్, అయితే ఇప్పుడు నా ప్లేస్ లో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు ఊహించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎదురుగుండా అన్నయ్య ఉన్నాడు, అక్కలైతే తమ్ముడు ఉన్నాడు, తల్లులైతే కొడుకున్నాడు, హ్యాపీగా కూర్చుని చేసుకో. రైట్, మరి చేస్తారా? తమ్ముళ్ళు కూడా ఉన్నారు, అన్నలు కూడా ఉన్నారు, చాలా మంది కూర్చొని చేసుకుంటున్నారు. రైట్, సో ఫస్ట్ ఇది క్లెన్జింగ్ వీడియో. ఈ వీడియో తర్వాత ఎనర్జీ ట్రాన్స్ఫర్ వీడియో కూడా చేస్తా అంటున్నారు కాబట్టి ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే మన సహస్రార చక్రం శిరస్సు నుంచి 1 అడుగు పైన ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞా చక్రం ఇక్కడ నుంచి ఇలా ఎదరికి, మీరు వీలైతే ఒక పిక్చర్ మీకు నేను పంపిస్తాను, చక్రాలు ఎలా ఉంటాయని. ఇక్కడ ఉంటుంది సోలార్ ఫ్లెక్సస్, దీని ఫ్రంట్ సోలార్ ఫ్లెక్సస్ అంటే ఈ క్రిస్టల్కి ఎనర్జీ ఉంటుంది సహజంగా. అది నేను రెగ్యులర్ ప్రాక్టీస్ నన్ను కాబట్టి నా వర్డ్స్ కి స్పందించి కాంతిని బయటికి, మన బిల్డింగ్ చేసే దాంట్లోంచి వస్తుంది చూసారా, రేస్ వస్తుంది, అలా దీంట్లోంచి కూడా రేస్ వస్తుంది. దీనికి ఇక్కడ నేను ఒక చిన్న ప్రాసెస్ చేశాను. ఇది నాకు నేర్పినప్పుడు చెప్పలేదు, నేను వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది కాపర్ కి ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా చేతిలోంచి ఆ శక్తిని తీసుకుని కలుపుతుంది దీనికి. క్రిస్టల్ ఎనర్జీకి కాపర్ ఎనర్జీ రాగోరుతుంది అంటారుగా, అలా అంతేనా? మన చక్రాలు 4 సార్లు క్లాక్ వైజ్ గా, 4 సార్లు యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతుంటుంది. చక్రాలు ఎప్పుడు కూడా అలా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉండే చక్రాలు ఇలా తిరుగుతూ ఉంటాయి చక్రాలు. ఫ్రంట్ సోలార్ ఫ్లెక్సస్ నుంచి లోపలికి ఎనర్జీని పంపించి ఫిజికల్ బాడీని, ఎనర్జీ బాడీని, అలాగే లోపలికి పంపించి ఆర్గాన్స్ ని కూడా క్లీన్ చేస్తాం. ఇది మనం రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో పద్మిని ప్లేస్ లో మీరు కూర్చున్నట్టు భావన చేసుకొని కళ్ళు మూసుకొని, 2-3 ఉన్నారు పద్మిని పక్కన, 2-3 అటు ఇటు అంతే, ఎవరికి వాళ్ళు. నేను మీ ఎదురుగుండా ఉన్నాను, మన అందరం కనెక్ట్ అయి ఉన్నాం, ఆత్మ బంధువులు మనం అందరం. అందుకని దీనికి కొలమానం ఏమి ఉండదు, ఇది దూరంగా ఉంది డిస్టెన్స్. ప్రాణిక్ హీలింగ్ లో డిస్టెన్స్ అనే దానికి చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడే చెప్తున్నారు కాంతి తరంగం చెప్పారు. ఇప్పుడు ఇది ఈ ప్రక్రియ శబ్ద తరంగాలతో చేసేటటువంటి ఒక ప్రక్రియ, అంతే కదా? ఫ్రీక్వెన్సీ సౌండ్. మొదలు పెట్టారా? కళ్ళు మూసుకుని ఏమీ లేకుండా రిలాక్స్డ్ గా హ్యాండ్స్ అరచేతులు ఓపెన్ చేసి కాళ్ళ మీద పెట్టుకుని రిలాక్స్డ్ గా కూర్చోండి. సో కుర్చీలో కూర్చోండి, కాళ్ళు క్రాస్ చేయొద్దు, స్ట్రైట్ గా ఉండాలి, నేల ఆని ఉండాలి. ఉండాలా? ఓకే. పరమాత్మనికి, దివ్య మాతాపితరులకు, ఆధ్యాత్మిక గురువులందరికీ, యోగులకు, మహానుభావులకు, మీ దివ్య చికిత్సా శక్తికి పరిపూర్ణ విశ్వాసంతో కృతజ్ఞతలు.
గ్రాండ్ మాస్టర్ చోవా కుక్షి నమో నమ, గ్రాండ్ మాస్టర్ చోవా కుక్షి నమో నమ, గ్రాండ్ మాస్టర్ చోవా కుక్షి నమో నమ. ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ గ్రీన్. ఐఎమ్ ప్రొజెక్టింగ్, నేను లేత ఆకుపచ్చ రంగు కాంతి శక్తిని ప్రసరింపచేస్తున్నాను. నా ద్వారా, నా చేతుల ద్వారా అనంతమైన విశ్వం నుంచి, నా సహస్రార చక్రం ద్వారా నా శరీరంలో ప్రవేశిస్తున్నటువంటి లేత ఆకుపచ్చ రంగు కాంతి నా చేతుల ద్వారా ప్రసరింపబడుతుంది. మీ ముందర ఉన్నటువంటి చిన్న మణిపూరక చక్రం సోలార్ ఫ్లెక్సస్ చక్ర ద్వారా మీ సోలార్ ఫ్లెక్సస్ చక్రాన్ని క్లీన్ చేస్తున్నాను, శుభ్రం చేస్తున్నాను. ఐఎమ్ క్లెన్జింగ్ వైట్ వైటిష్ గ్రీన్ ఫ్రంట్ సోలార్ ఫ్లెక్సస్ చక్ర. Disintegrate, 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 disintegrate. I'm projecting light whitish green, feel the energy body and physical body. నేను లేత ఆకుపచ్చ రంగు కాంతిని ప్రసరింపచేస్తున్నాను. అది ముందరి సోలార్ ఫ్లెక్సస్ చక్ర ద్వారా శరీరం అంతా కూడా పూర్తిగా లేత ఆకుపచ్చ రంగుతో నింపబడి శరీరాన్ని, శక్తి శరీరాన్ని, భౌతిక శరీరాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేస్తుంది. Disintegrate all dirty disease, negative energies, fully, deeply, completely cleanse. I'm projecting light whitish green, feel the physical body and energy body cleanse. Disintegrate, disintegrate all dirty disease, negative energies. శ్వాసని నిదానంగా నెమ్మదిగా లోపలికి పీల్చుకుని నిదానంగా నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ, ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్, శ్వాసను తీసుకోండి, హోల్డ్, బంధించండి, ఎక్సేల్, నెమ్మదిగా విడిచిపెట్టండి. మీ ముందున్నటువంటి హృదయానికి మణిపూరకానికి మధ్యలో ఉన్నటువంటి సోలార్ ఫ్లెక్సస్ చక్రం ద్వారా లేత ఆకుపచ్చ రంగు కాంతి మీ శరీరంలో ప్రసరిస్తున్నట్టుగా గమనించండి. ఎక్కడెక్కడ దీర్ఘంగా ఉన్నటువంటి నల్లటి కాంతిని విచ్ఛిన్నం చేస్తున్నట్లుగా, విస్ఫోటనాలు సంభవిస్తున్నట్టుగా భావించండి. లేత ఆకుపచ్చ రంగు కాంతి ప్రతికూల శక్తులన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేస్తుంది. భౌతిక శరీరం పైన ఉన్నటువంటి, శక్తి శరీరం పైన ఉన్నటువంటి, ఆరా పైన ఉన్నటువంటి నల్లటి మచ్చలన్నీ కూడా తెల్లగా మారుతున్నట్లుగా భావన చేయండి. విచ్ఛిన్నమవుతున్నాయి, పేలుతున్నట్లుగా భావన చేయండి. శ్వాసను నిదానంగా నెమ్మదిగా తీసుకుంటూ, దీర్ఘంగా తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెట్టు. నేను చెప్తున్న ప్రతి మాటను గమనించండి. బ్యాక్ సోలార్ ఫ్లెక్సస్ చక్ర త్రూ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ గ్రీన్. వెనక ఉన్నటువంటి సోలార్ ఫ్లెక్సస్ చక్రం ద్వారా లేత ఆకుపచ్చ రంగు కాంతిని శరీరం అంతా కూడా వ్యాపించేలాగా ప్రసరింపచేస్తున్నాను. దివ్య స్ఫటికమానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నీలో ఉన్నటువంటి దివ్య స్ఫటిక ప్రాణశక్తిని నేను చెప్పిన విధంగా ఆకుపచ్చ రంగులో మార్చి పంపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియను మాకు నేర్పించినందుకు గురువులకు, ఆధ్యాత్మిక గురువులకు, యోగులకు, మహానుభావులకు, ఈ ప్రక్రియకు ఆద్యులైనటువంటి మాస్టర్ చోవా కుక్షి గారికి, మహామేలి అవతార్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు లేత ఉదారంగు కాంతిని ప్రసరింపచేసి శుభ్రం చేయబడినటువంటి మలినాలంతటినీ కూడా విసర్జించి వేస్తున్నాను. ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ వైలెట్, డిసెంటిగ్రేట్ అండ్ ఎక్స్పెల్ అవుట్ ఆల్ దట్ డిసీజ్, నెగిటివ్ ఎనర్జీస్. మీ కాళ్ళ ద్వారా మాలిన్యం అంతా కూడా భూమి లోపలికంటూ వెళ్ళిపోయి విచ్ఛిన్నమైపోతుంది. Expel out all that disease, negative energies, fully, deeply, completely cleanse physical body and energy body.
శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా నిదానంగా లోపలికి తీసుకోండి. నెమ్మదిగా నిదానంగా విడిచిపెట్టండి. శక్తి శరీరం, భౌతిక శరీరం పూర్తిగా శుభ్రపడింది. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలకు ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నింటినీ కూడా, ఎక్సెస్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీని కూడా క్లెన్స్ చేస్తాను. ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ బ్లూ, లోకలైజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, క్లెన్స్, లోకలైజ్. అంతర్గత అవయవాలలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, ప్రతికూల శక్తుల్ని ఒక చోట పోగు పెట్టవలసిందిగా శక్తి తరంగానికి, కాంతి తరంగానికి, లేత ఉదారంగు కాంతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ వైలెట్, ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ బ్లూ, లోకలైజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, క్లెన్స్. Light whitish blue, localize internal organs, protecting delicate organs. సున్నితమైనటువంటి అవయవాలకు రక్షణ కవచంగా లేత బ్లూ, నీలం రంగు కాంతి ఒక కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ బ్లూ, localize internal organs, cleanse. I am projecting light whitish green, disintegrate all dirty disease, negative energies. ఆల్రెడీ ఒక చోట పోగు పెట్టబడినటువంటి ప్రతికూల శక్తిని అంతటిని కూడా లేత ఆకుపచ్చ రంగు కాంతి విచ్ఛిన్నం చేస్తుంది. ఐఎమ్ ప్రాజెక్టింగ్ లైట్ వైటిష్ గ్రీన్, disintegrate all dirty disease, negative energies. ఐఎమ్ ప్రాజెక్టింగ్ లైట్ వైటిష్ ఆరెంజ్, expel out all dirty disease, negative energies. లేత ఆరెంజ్ కలర్, లైట్ వైటిష్ ఆరెంజ్, నారింజ రంగు కాంతి, బొప్పాయి రంగు కాంతిని ఊహించుకోండి. అది ఒక చోట పోగు పెట్టబడినటువంటి ప్రతికూల శక్తుల్ని లేత ఆకుపచ్చ రంగు కాంతి విచ్ఛిన్నం చేస్తే, లేత నారింజ రంగు కాంతి ఆ విచ్ఛిన్నం కాబడినటువంటి ప్రతికూల శక్తిని అంతటిని కూడా శరీరం నుంచి బయటికి విసర్జించవేస్తుంది. శరీరం నుంచి నల్లటి పొగలు బయటికి విసిరివేయబడుతున్నాయి. ఈ శరీరం అంతా కూడా కాంతివంతంగా తయారవుతుంది. I'm projecting light whitish violet, energize physical body and energy body and internal organs. తెల్లటి మిరిబిట్లు గొలిపే కాంతితో శరీరాన్ని అంతటిని కూడా శక్తివంతం చేస్తున్నారు. Stabilize paint with light whitish blue. ఇప్పుడు వెనక హృదయ చక్రం ద్వారా శక్తిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ చక్రాన్ని కూడా సైకోథెరపీ చేస్తున్నాను, శుభ్రం చేస్తున్నాను. ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ బ్లూ ఆల్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్ ఫార్మ్స్, నెగిటివ్ ఎంటిటీస్, మెటల్ మెంటల్స్ కాజింగ్ స్ట్రెస్, ఎనాక్సిటీ, యాంగర్, ఫియర్, ఎక్సెట్రా ఫ్రీజ్. వెనుక హృదయ చక్రంలోకి లైట్ బ్లూ, నీలిరంగు కాంతిని ప్రసరింపచేసి ఆ హృదయ చక్రంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు, చెడు ఆలోచనలు, చెడు భావోద్వేగాలు, ఎంటిటీస్, మనల్ని భయపెట్టేటువంటి దుష్ట శక్తులు, మానసిక భావోద్వేగాలన్నింటినీ కూడా ఒక చోట అరెస్ట్ చేస్తున్నాను. ఫ్రీజ్, లేత నీలిరంగు కాంతి అక్కడ కదలనివ్వకుండా వాటిలన్నింటినీ కూడా అరెస్ట్ చేస్తుంది అనమాట. ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. లైట్ బ్లూ, ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ బ్లూ ఆల్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్ ఫార్మ్స్, నెగిటివ్ ఎంటిటీస్, నెగిటివ్ ఎలిమెంట్స్ కాజింగ్ స్ట్రెస్, ఎనాక్సిటీ, యాంగర్, ఫియర్, ఎక్సెట్రా ఫ్రీజ్. I'm projecting electric violet to destroy all frozen negative energies. Destroy all frozen negative energies. I'm projecting electric violet cleansing back heart. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. I'm projecting electric violet web, repair holes and cracks and cementing strong web and new web. I'm projecting electric violet, energizing
back heart chakra sufficiently as required increase size and stamina and qualities, bigger, loving kindness, compassion, happiness, peace, harmony, tolerance, mercy increase. Stabilize, bend with the light whitish blue. Inhale slowly, hold, exhale slowly. Inhale slowly, hold, exhale slowly. చేతులు రెండు హృదయం దగ్గర జోడించి నమస్కరిస్తూ పరమాత్మనికి, దివ్య మాతాపితరులకు, ఆధ్యాత్మిక గురువులందరికీ మీ దివ్య చికిత్సాశక్తికి మీ పరిపూర్ణ విశ్వాసంతో కృతజ్ఞతలు. చేతులు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఆత్మ నమస్తే. నమస్తే. ఆత్మ నమస్తే. ఆత్మ నమస్తే అనాలా? రిలాక్స్డ్. ఇంతసేపు పడుతుందా సార్ క్లెన్స్ చేయడం? అంటే ఒక కేసు చేయాలి అంటే ఇంచుమించు సుమారు గంట పడుతుంది పరిపూర్ణంగా. అంత చేయొచ్చు. లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా క్లెన్స్ అయింది. ఫిజికల్ బాడీ అయింది, సోల్ అయింది. తెలుస్తుందా ఎటువంటి చక్రాకి ఏమి ఎట్లా ఉంది? నాది ఎట్లా ఉంది చెప్పండి. చెప్పానా? చెప్పండి. పద్మిని ఎనర్జీ బాడీ బిఫోర్ హీలింగ్. పద్మిని ఎనర్జీ బాడీ ఎలా ఉంది బిఫోర్ హీలింగ్? ఏమి లేదే. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఎనర్జీ అయ్యింది. ఎనర్జీ ఆఫ్టర్ క్లెన్జింగ్, ఆఫ్టర్ హీలింగ్ ఎనర్జీ బాడీ అంతుంది. ఇది ఒరిజినల్ గా పద్మిని ఎనర్జీ బాడీ. ఇప్పటి వరకు ఒక ఒత్తిడి ఉంది, స్ట్రెస్ లో ఉన్నావు, అది క్లీన్ అయింది కాబట్టి ఇది ఒరిజినల్ ఆరా. నీ ఆరా అంటే నువ్వు ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉండవు కాబట్టి నీకు చాలా మంచి ఆరా ఉంది. ఇది ఇప్పటి వరకు కంజెషన్, ఒత్తిడిలో ఉన్నావు, అంటే కంఫర్టబుల్ ఇంట్లో రకరకాల పరిస్థితులు, చాలా పరిస్థితుల వల్ల స్ట్రెస్ లో ఉండడం వల్ల ఇక్కడ వరకే ఉంది. అది ఒరిజినల్. ఇది ఇక్కడ వరకు వచ్చింది. క్లెన్స్ అవుతుంది. మూలాధార చక్రం, పద్మిని యొక్క మూలాధార చక్రం. ఇందాక ఆరా బాగాలేదు కదా, చిన్నగా ఉంది, మూలాధారం పెద్దగా అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్, చిరాగ్గా, ఇరిటేషన్గా, కోపం ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఆరాని దాటి ఉంది మూలాధారం, అతి చైతన్యవంతంగా ఉంది. అందుకని ఈ ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆరాలో ఉంది, ఇది కంఫర్టబుల్ గా ఉంది. బ్యాక్ హార్ట్ ఎంత ఉంది అట్ ప్రజెంట్? హృదయ చక్రం చాలా లవింగ్ కైండ్నెస్, ఇంకేంది కంపాషన్, హ్యాపీనెస్, పీస్, టాలరెన్స్, మెర్సీ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇందాక వరకు స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎంత ఉంది బిఫోర్ హీలింగ్? బ్యాక్ హార్ట్ చక్ర మూలాధారంతో పాటు ఈక్వల్ గా ఉంది. మూలాధారం కన్నా పెద్దగా ఉంటే నీ హృదయం కంపాషన్ లో ఉంటావు, హ్యాపీగా ఉంటావు, పీస్ఫుల్ గా ఉంటావు. మూలాధారంతో పాటు ఉంది అంటే మూలాధారం హృదయ చక్రం అంత పెద్దగా ఉంది. అతి చైతన్యంగా లోయర్ ఎమోషన్స్ ఉంటే కోపం ఇవన్నీ వస్తాయి, అబ్యూజింగ్ మాటలు, అంటే మైండ్కి అనిపిస్తూ ఉంటుంది. నీకు ఉన్నటువంటి సంస్కారం నిన్ను దాన్ని ఆపుతూ ఉంటుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేవు. ఇప్పుడు లైట్ తీసుకోవడం మొదలు పెడతాం. క్లెన్స్ అవ్వటం వల్ల అయిందా? నీకు అనిపిస్తుందా ఆ లైట్నెస్? రిలాక్స్డ్ గా, ఒక ప్లెజెంట్ గా. ఇది ప్రాణిక్ హీలింగ్ ఉన్నటువంటి శక్తి. ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎవరైనా చేస్తారు అంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవద్దు. అంటే అందరూ మోసం చేసేవాళ్ళు అయ్యారమ్మా. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్స్ అందరూ మోసం చేస్తున్నారు జనాల్ని డబ్బుల కోసం మాత్రం వెళ్ళొద్దు. అసలు డబ్బులు మీరు అసలు వీడియోలోనే పెట్టేస్తా అంటున్నారు. మీకేం ఇబ్బంది లేదా? నాకు ఏమి ఇబ్బంది లేదు. అంటే మీకు నేర్పించిన వాళ్ళు అలా ఇలా పెట్టేస్తా. నా ఇష్టం, నేను నేర్చుకున్నాను, నేను కొనుక్కున్నాను, నేను ఫీజు ఇట్టి కొనుక్కున్నాను, సర్టిఫికేట్ కొనుక్కున్నాను. నేను నా సబ్జెక్ట్ని నేను ఫ్రీగా ఇచ్చుకుంటాను, అమ్ముకుంటాను, నా ఇష్టం. నువ్వెవరు నన్ను అడగడానికి? సో క్లెన్స్ చేయడం కానీ అంటే మాస్టర్ చౌకుక్షే గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఒక ప్రాణిక్ హీలింగ్ ఉండాలి. కొంతమంది దుర్మార్గులు ఏర్పడి ఏం చేశారంటే దీన్ని విడదీశారు. వరల్డ్ ప్రాణిక్ హీలింగ్ అని, ఇండియా ప్రాణిక్ హీలింగ్ అని విడదీసి ఆయన చనిపోయిన తర్వాత సొంతం పేర్లు పెట్టుకుని మార్చేశారు. అట్లా ప్రక్రియలు మార్చేసి, పుస్తకాలు మార్చి, సబ్జెక్ట్ అయిందే, ఇప్పుడు నేను కూడా మార్చేయచ్చు. అది గురువుకు ద్రోహం చేసినట్టు. అంతే, దానికి
తగ్గ శిక్ష అనుభవిస్తారు. Right. దీన్ని కమర్షియల్ చేయాలని స్టార్టింగ్ లో బాబు గోగినేని గారు దీని మీద ఫైట్ చేశారు. ఒక ఇద్దరు లైవ్ షోలో TV5 లో ఎక్కడో కూర్చుని మేము హీలింగ్ చేస్తాం, మీకు నొప్పి తగ్గిందా, బీపీ తగ్గిందా అని చెప్పేసి అని ఆయనకి బీపీ పెరిగిందా ఆ పేషెంట్. ఆయన ప్రాక్టీషనర్ కాదు. ఇప్పుడు ఒకవేళ ఇది కాదు అని ఎవరన్నా ప్రూవ్ చేయాలనుకుంటే నేను వాళ్ళతో ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు 40 రోజులు మీరు రెగ్యులర్గా వచ్చి ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేసి ఇది లేదు అని ప్రూవ్ చేయండి. ఒప్పుకుంటారు. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఇది లేదు అనడానికి ఎలా? ఇప్పుడు నేను చేతులు ఎలా పెట్టండి అన్నాను, ఇక్కడ ఏదో తగులుతుంది, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్, సంథింగ్ ఏదో ఒక శక్తి ఉంది. ఈ ఉన్నదాన్ని ప్రాక్టీస్ చేయండి. దీన్ని నేను వ్యాపారం చేయదలుచుకోవాలా, దీన్ని మీకు నేను నేర్పించాలనుకున్నాను. మీలో ఉన్నటువంటి హీలింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ప్రాణిక్ హీలింగ్ దోహదం చేస్తుంది. కాబట్టి విశ్వసించండి. నమ్మి చెడిన వాడు లేడు, నమ్మకపోతే చెడిపోతాడు. అంటే లేదు అనడానికి ప్రాక్టీస్ చెయ్యాలి. ఇది బీపీని తగ్గిస్తుందంటే తగ్గిస్తుంది. ఒక రోజులో ఎలా కూర్చుని ఎలా అంటే బీపీ తగ్గదు. ఇప్పుడు మనం ఒక 4 ఫ్లోర్లు మెట్లు ఎక్కువ వచ్చిన తర్వాత బీపీ పెరుగుతుంది. టాబ్లెట్ వేస్తే బీపీ ఎంత తగ్గుద్దా? కాదు. రిలాక్స్ అయిన తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి. అంత ఆయాసంలో కూడా టాబ్లెట్ కూడా పనిచేయడానికి టైం పడుతుంది. అలాగే హీలింగ్ కూడా పనిచేయడానికి, కాకపోతే ఇది లాంగ్ టర్మ్, శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. టాబ్లెట్ ఇన్స్టెంట్ పరిష్కారాన్ని ఇస్తే ఒక మంచి వైద్యుడు ప్రాణిక్ హీలింగ్ కాగలడు, ప్రాణిక్ హీలర్ కాగలడు. కానీ ప్రాణిక్ హీలర్ ఒక మంచి డాక్టర్ కాలేడు. అందుకని దయచేసి దీన్ని కమర్షియల్ చేయడానికి వ్యాపారాత్మక దృష్టితో చూడద్దు. ఇది నేను జనాల్లో అవగాహన తీసుకురావడం కోసం, భయపడ్డారు చాలా మంది దీన్ని బయటికి తీసుకురావడానికి చెప్పడానికి. నేను చెప్తున్నాను గర్వంగా. నాకు ఉపాసన గారు నా వీడియోలు పెట్టిన తర్వాత ప్రాణిక్ హీలింగ్ గురించి చాలా కాల్స్ వచ్చినాయి. ఆవిడని కూడా పాపం మీరు అపోలో హాస్పిటల్ పెట్టి ఇలాంటి హీలర్స్ని, మాయగాళ్ళని తీసుకొచ్చి ఎలా ప్రమోట్ చేస్తారని మాట్లాడారు. ఆవిడేం భయపడలే. ఇది ఉంది, ఇది నిజం. ప్రపంచ దేశాల్లో ప్రాణిక్ హీలింగ్ కొడితే కొన్ని బొచ్చుడు వీడియోస్ వస్తాయి. అద్భుతాలు ఎన్నో చేస్తుంది. సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్, మీలో ఉన్నటువంటి ఆ శక్తి మిమ్మల్ని హీల్ చేస్తుంది, నయం చేస్తుంది. ఇప్పుడు మనం శుభ్రం కార్యక్రమం అయిపోయింది. ఎనర్జీ ట్రాన్స్ఫర్ కోసం నెక్స్ట్ వీడియో. ఎస్, మరి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కాబట్టి ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎనర్జీని పొందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మిత.